చూసుకున్నట్టయితే 10 రోజుల్లో జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. జోరుగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఉన్న నాయకులు ఉన్నారు, కొందరు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా? నమస్తే అన్న. ఎట్లా ఉంది పరిస్థితి మరి? ఇక్కడ రాయమత్ నగర్ ఏరియాలో మా కోరుకంటి చంద్రన్న గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఇంటింటా ప్రచారం చేస్తున్న క్రమంలో ఎక్కడ చూసినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినరో వాటికి మేము మోసపోయినాం. మేము హైదరాబాద్లో ఇక్కడ చురుకు పెడితే తప్ప రాష్ట్రం మొత్తం బాగుపడదని చెప్పి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మేము పోతా ఉంటేనే మాకు తెలుసు, మా గోపన్న బాగా పనిచేసిండు, మాకు సునీతమ్మని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళే చూపించి మేము మా లైన్లకి 10 ఉన్నాయి, 12 ఓట్లు ఉన్నాయి, మేము అందరికీ మేము చెప్పి ఓట్లు వేయించుకుంటాం అని చెప్పి చెప్తా అంటే మాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మా స్థానికంగా ఉన్నటువంటి తమ్ముళ్ళందరూ అక్కలందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉత్సాహంగా స్వచ్ఛందంగా కదిలొస్తూ అడుగడుగున ప్రచారం చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా అందరూ రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ పెద్దలు బలవంతంగా సునీతమ్మను బరిలో నిలబెట్టిరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కొందరు నాయకులు. దీనికి ఏం చెప్తారు? కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడతారు, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడటోళ్ళు లేరు. ఈ ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళకు ఉన్నది ఆలోచనే గట్లా ఉంటది. ఎందుకంటే వాళ్ళ అబద్ధపు హామీలతోటి మోసం మాటలతోటి గద్దెనెక్కినటువంటి వాళ్ళకు ఈ మాటలు తప్ప వాళ్ళకి ఏముంటాయి? వాళ్ళక పాపం అక్కడ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ భర్త చనిపోయి ఇబ్బందులు ఉండి ఏదో మాట్లాడుకుంటే నాకు ఇంత పెద్ద బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను మాకు అందజేసారు అని చెప్పి అందరిని చూసి ఒక దుఃఖం వచ్చి ఒక ఆడబిడ్డ ఏడిస్తేనే వాళ్ళకు ఓర్చుకోలేనటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే ఏడిపించారు, నాటకాలు ఆడతారని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళకి ఇట్లాంటి మాటలు కాక ఏముంటాయండి? వాళ్ళకి భర్త చనిపోతే 5 ఏళ్ల కోసం మాగంటి గోపన్న కోసం ఎలక్షన్ వచ్చినాయి. బ్రహ్మాండంగా భారీ మెజార్టీ తోటి హైదరాబాద్ ప్రజలు మా జూబ్లీ హిల్స్ ప్రజలు గెలిపించారు. ఆయన అకాలం మరణం చెందిండు, ఆరోగ్యం బాలేక చనిపోయాడు. చనిపోతే వచ్చిన ఎలక్షన్లో వాళ్ళ భార్యకు ఇచ్చిండు. గతం నుంచి సాంప్రదాయం ఉన్నది. ఆటోమేటిక్గా కేసీఆర్ గారు వారు కూడా సునీతమ్మను గెలిపించుకోవాలి, ఆమెను ఎమ్మెల్యే చేయాలని చెప్పి టికెట్ ఇచ్చాడు. దానికి కూడా వాళ్ళు అట్లా మాట్లాడితే వాళ్ళు ఏమంటామండి? బీఆర్ఎస్ పార్టీ సానుభూతితో గెలిచే ప్రయత్నం చేస్తా ఉంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సానుభూతి వండుతుందా? సానుభూతి కోసం కాదు, ఇక్కడ గోపన్న చేసినటువంటి అభివృద్ధిని చూసి ఓట్లేస్తారు. ఇక్కడ కేసీఆర్ గారిని చూసి ఓట్లేస్తారు. ఇక్కడ కేసీఆర్ అంటేనే అభివృద్ధి, గోపన్న అంటేనే అభివృద్ధి. ఎక్కడ చూసినా కూడా మాకు ఊళ్ళల్లో చెప్తా ఉన్నారు, ఇక్కడ మన గల్లీలలో చెప్తా ఉన్నారు కదా, మా గోపన్నకి ఈ సాయం చేసాడు, మా గోపన్నకి ఇది చేసాడు. కనీసం 1 రూపాయి కూడా సొంతంగా దాచిపెట్టుకోకుండా ఎక్కడ ఉన్నారో, ఎట్లా తిన్నారో, ఎట్లా పడుకున్నారో తెలియకుండా మా ప్రజలకే సాయం చేసినటువంటి వ్యక్తి గోపన్న అని చెప్పి ఈసారి గోపన్న లేకుండా కూడా మేము సునీతమ్మను మా కన్నబిడ్డ లెక్క, మా అక్క లెక్క, చెల్లె లెక్క భావించుకొని గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు బ్రహ్మరథం పడతా ఉన్నారు. అది పరిస్థితి ఇక్కడ. అంటే మనం 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి గోపినాథ్ గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ఎక్కడ డ్రైనేజీలు అక్కడనే ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ చేసిందే గోపన్న చేసినటువంటి అభివృద్ధి, ఇక్కడ వచ్చిందే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి తప్ప ఇక్కడ ఏ ఒక్కరు కూడా 70 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఈ కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు పరిపాలించి ఇక్కడ ఏ కార్మికులను పట్టించుకోలే, ఏ ఆడబిడ్డలను పట్టించుకోవాలి, ఇక్కడ ఎన్నో ప్రజల్ని పట్టించుకోని దుస్థితిలో మా గోపన్న వచ్చిన తర్వాత కేసీఆర్ గారి దగ్గర ఉండి కేసీఆర్ గారి తోటి చెప్పి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, రైతు బంధు ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల పెన్షన్, 2,000 రూపాయల పెన్షన్, 200 పెన్షన్ 2,000 దాకా తీసుకొచ్చిండు. వీళ్ళు దొంగ హామీలు ఇచ్చినటువంటి వీళ్ళు మాట్లాడితే ఇక్కడ ఏం ఉంటుందండి? ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ తోటి, భారీ మెజారిటీ తోటి సునీతమ్మని గెలిపించుకోబోతున్నారు. దాదాపుగా 50,000 పైగా మెజారిటీ తోటి మా సునీతమ్మ గెలిపించబోతున్నారు. లోకల్ లీడర్ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చూస్తా ఉన్నారంట ప్రజలు. మరి దీనికి ఏం చెప్తారు? లోకల్ లీడర్ కాదనే వాళ్ళు, లోకల్ లీడర్ ఇక్కడ కాదనే వాళ్ళు. ఇక్కడ హైదరాబాద్ అంటేనే అన్ని రకాల ప్రజలు, సబ్బండ వర్గాల ప్రజలకు సంబంధించినట్టు హైదరాబాద్. ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హైదరాబాద్ అనేది గుండెకాయ. అందరు కలిసి ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళే. ఇక్కడ అందరు కలిసి సునీతమ్మని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నాన్ లోకల్ హైదరాబాద్ అంటేనే అందరికీ భారతదేశానికి రోల్ మోడల్ గా ఉన్నటువంటి హైదరాబాద్. అంటే ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉద్దేశించి నవీన్ యాదవ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనకు గల్లీలు దాటలేరు, మిల్లులు చూడరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? మేము చెప్పడం కాదు, వాళ్ళ నాయకులే, వాళ్ళే కనీసము వాళ్ళ కింద ఏదైనా ఆడపిల్లలు పోతే మేము స్వచ్ఛందంగా పోతామా, వాళ్ళు గెలిస్తే ఎట్లా ఉంటుందో పరిస్థితి అని చెప్పి ఇళ్లలో చెప్పుకునే పరిస్థితి ఆలోచన చేయాలి. వాళ్ళు రౌడీలా గూండాలని మేము అంటలేము, ప్రజలు చెప్తాను. మేము కనీసము మేము సురక్షితంగా ఉండాలంటే రోడ్ల మీదనే టెంట్లు వేసుకొని ఉంటారు, రోడ్ల మీదనే బండ్లు పెట్టుకొని ఉంటారు. కనీసం అడిగితే మేము మా పరిస్థితి ఏంది అని చెప్పి భయపడుతున్నారు. వాళ్ళు భయానికి చెప్తా ఉన్నారు. అంటే భయం మేము సృష్టించింది కాదు. నవీన్ యాదవ్ను చూసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భయపడుతున్నారు. రౌడీలు వాళ్ళు చేసినటువంటి వాళ్ళ రౌడీ షీట్లు ఏందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మొత్తం తెలుసుగా. మళ్ళీ కొత్తగా చెప్పేది వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ నైజం అదే. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు బయట ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా, ఎక్కడ బతుకుతున్నాం?
ఇది కదా ప్రజాస్వామ్య దేశమే కదా. వాళ్ళెవరన్నా అనడానికి, వాళ్ళు ఎవరన్నా ఏమన్నా వాళ్ళ నైజం ఎట్లా ఉన్నా కూడా మేము ఖచ్చితంగా అందరం కూడా బీఆర్ఎస్ సైన్యం వారం రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా ఖాళీ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి దీనికి ఏం చెప్తున్నారు? మీకు కనబడతా ఉంది కదా, బీఆర్ఎస్ సైన్యం ఖాళీ సైన్యం. ఇదంతా కేసీఆర్ తయారు చేసిన సైన్యం, ఎవ్వరికి భయపడే సైన్యం కాదు. మేము కేవలం మా సునీతమ్మని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కంకణబద్దులై ప్రతి ఇల్లు గడప గడప తిరుగుతూ మేము ప్రచారం నిర్వహిస్తున్నాం. వాళ్ళు అనుకుంటారు కానీ ప్రజలు కేసీఆర్ను గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటుందని చెప్పి మేము చెప్తాం. కేసీఆర్ గారు ప్రచారానికి వచ్చే అవకాశం ఉందన్న? కేసీఆర్ చేసిన సైనికులమే కదా మేమందరం. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలి, కొంచెం ఆరోగ్య పరిస్థితులు బాగుండాలని కోరుకుంటాను తప్ప కేసీఆర్ గారు వచ్చినా ఎవరు వచ్చినా కూడా 100% మేమందరం ప్రతి ఒక్కరు కేసీఆర్ చేసిన సైన్యమే కదా, మేమే గెలిపించుకుంటాం తప్పకుండా, మేమైతే చెప్తాం. 10 రోజుల్లో జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ జరగబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా? నమస్తే తమ్ముడు, బాగున్నారా? ఎట్లా జరుగుతుంది మరి ప్రచారం? మా ప్రచారం అయితే మేము పొద్దున్నే రోజుకి 7 గంటల నుంచి వస్తున్నాం. మా గౌరవ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు మేము రోజు పొద్దున్న 7 గంటలకు డోర్ టు డోర్ వస్తున్నాం. ప్రజాస్పందన అయితే విపరీతంగా ఉంది మాకే. అది బయట పడదు కానీ కొంచెం రౌడీజం ఉంది కదా, అది చెప్పలేకపోతారు. కాబట్టి డోర్ టు డోర్ వెళ్తున్నాం కాబట్టి మాకు చెప్తారు 100% ఇది మీకే, మేము చెప్పం ఎంత మటుకని చెప్తారు. మాకు ఫుల్ సపోర్ట్. ఏమైనా ఇస్తున్నారా అన్న, లేదంటే పాత హామీలనే ముందుకు తీసుకుపోతా ఉన్నారా? ఇప్పుడు మా టీఆర్ఎస్ అంటేనే నమ్మకం, టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ సమితి, టీఆర్ఎస్ అంటే 3 రిలీజన్ సమితి. 3 రిలీజన్ సమితి, ఒక హిందూ, ఒకటి ముస్లిం, క్రిస్టియన్. టీఆర్ఎస్ అంటే కాబట్టి అందరిని కలుపుకొని పోతున్నాం. వాళ్ళు అన్ని వింటున్నాం. ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ లేదు కదా ఏం చేయాలన్నా, కానీ మా మీద అయితే ఖచ్చితంగా స్కీమ్స్ మీద కానీ, డెవలప్మెంట్ మీద కానీ, ఇన్వెస్ట్మెంట్ల మీద కానీ, ఒక యువతకి ఉపాధి కల్పనలో మాత్రం ఖచ్చితంగా మా మీద నమ్మకం ఉంది. మా దాంట్లో గుండాలు, దాదాలు, గిర్లు అవన్నీ ఉండవు. ఎందుకంటే కేసీఆర్ గారు మహా డేంజర్ మా దాంట్లో. ఎందుకంటే ఎవరైనా ప్రియ శిష్యులు ఉండొచ్చు, పుత్రరత్నాలు ఉండొచ్చు, ఎవరికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి ఎవరైనా పోతే వాళ్ళని కూడా పార్టీలో ఉంచేది లేదు. ఎగ్జాంపుల్ కవిత గారిని చూసిరు కదా, ఎవరిని కూడా ఉంచరు. ఆయన గీత దాటితే ఎవరు ఉంచరు. ఈ దాదాలు, గీతాలు, గుండా గిర్లు ఇవన్నీ పనికి రావు. మా దాంట్లో అటువంటి ఉద్దేశం లేదు. మనం చూసుకున్నట్లయితే ప్రచారానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి నవీన్ యాదవ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరు గల్లీలు దాటలేరు, మీ ఇల్లు చూడరు అని చెప్పేసి మాట్లాడారు. దీనికి ఏం చెప్తారన్నమా? నవీన్ యాదవ్ గారికి ఒకటే చెప్తున్నా, చికెన్ షాప్ ముందు వచ్చి పారం కూడా తొడగొడితే ఎట్లుంటది, అట్లుంది ఆయన పరిస్థితి. ఆయన ఎవరినో చూసి ఆ మాటలు అంటుండు. ఈ గల్లీలో ఈ జూబ్లీహిల్స్ లో 3 సార్లు ఎవరంటే ఎమ్మెల్యే బాగంటి గోపీనాథ్ గారు. అంతకుముందు కూడా ఆయన ఉంది హిస్టరీ కదా. ఆయన ఎంతో ప్రజాసేవ చేసిండు. ఈయన ఏమైనా ప్రజాప్రతినిధి అయిందా? ఎప్పుడైనా ఒకసారి కౌన్సిలర్ అయిందా? ఎప్పుడైనా ఏదైనా పోటీ చేసిండు? అంతే కదా. ఎక్కడైనా గెలిచిండా? గెలవలేదు కదా. ఇప్పుడు ప్రతి ఏమైనా జూబ్లీహిల్స్ కొనుక్కున్నాడా? లేకపోతే రేవంత్ రెడ్డి లెక్క జూబ్లీహిల్స్ సొసైటీలు, దొంగ సొసైటీలు పెట్టి ఆయన ఆర్టీఐ కింద అప్లై చేసి ఆయన బ్లాక్మెయిల్ చేయడానికి ఇలా అంతా పెట్టుకుర్రా వీళ్ళు. అంటే ఎవరిని బెదిరిస్తారు? ఒక సామెత చెప్తాం, మీరు ఏంటంటే పండిత పుత్ర పరమసుంట అని. ఆయనకే ఏమి రాదు. ఆయన అడవైన మంత్రులకు ఏ శాఖ ఇచ్చిండు ఆయనకి ఏం తెలియదు కదా. ఇప్పుడు ఏదో ఒక లాజిక్ లో ఒక ఆయన తీసుకొచ్చిండు అజరుద్దీన్, వాళ్ళు పెద్ద కరప్టెడ్, వాళ్ళకేం రాదు. ఏదో ఆ ముస్లిం ఏదో మసపూసి మారేడుకాయ చేద్దామని ఒక మంత్రి మినిస్టర్ ముందుకు తీసుకొచ్చి ముస్లిం ఊళ్ళు దండుకోవాలని, ఇది ముస్లింస్ ని కడుపు నిండా పెట్టి గుండెలో పెట్టుకుంది ఒక కేసీఆర్ గవర్నమెంట్. హోమ్ మినిస్టర్ ఎవరికి ఇచ్చారండి? తెలంగాణ హోమ్ మినిస్టర్ ఎవరికి ఇచ్చారు? మహమూద్ అలీకి ఇచ్చారు. ఇప్పుడు ఎవరికి ఇచ్చారండి? నీ చేతిలో పెట్టుకున్నావు అంటే ఏంది? ఎవరు ఎక్కడొచ్చి మీద పడుతున్నారు అని భయానికి నువ్వు ఎవరికి ఇవ్వట్లేదు, అంతే కదా. ఇక్కడ ఎవరికేం భయపడలేదు, నీకే ఏం రాదు. ఇక నువ్వు మంత్రులకి ఇచ్చుకు శిష్యులను బెదిరిస్తే నవీన్ యాదవ్ ఆయన చూసి ఎగురుతుండే, అంత సీన్ లేదు ఇక్కడ. జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓటు శాతం అనేది ఎక్కువగా ఉంది. సో దీంట్లో ఎంఐఎం పోటీ చేయొచ్చు కానీ పోటీ చేయలేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా మారి మీ ఎంఐఎం పార్టీ పోటీ చేయట్లేదు అని చెప్పొచ్చాను? ఎంఐఎం పార్టీ అనేది అదొక డర్టీ పార్టీ నా దృష్టిలో. ఈ భారతదేశంలో అత్యంత దరిద్రమైన పార్టీ అది. ఎందుకంటే ముస్లిం యువతని పని కల్పించాల. ఎంతసేపు ఎంఐఎం అది ఇది పతంగి ఉడావలడావు అని చెప్పేసి ఏదో అంటుంటారు వాళ్ళు. వాడికి ఏమైనా స్కీములు పెట్టిండా, ఉపాధి కల్పించిండా, ఇంకేదైనా చేసిండా, సాఫ్ట్వేర్ లేపిండా, సాఫ్ట్వేర్ కంపెనీలో వాడికి జాబ్ చేసిండా, ఒక ఇండస్ట్రీ తెచ్చాలా, మనోళ్ళంతా ఉపాధి పొందాలా అని చెప్పాలా అనడాడు. ఎందుకు అనడు? వాళ్ళు అంటారు అట్లా అనరు. వాళ్ళు తెలివి మీరు తీయడం దొక్కుతారు కదా, వీళ్ళు ఎదగలేరు కదా. ఆ భావంతో ఎంఐఎం పార్టీని ముస్లిం యువత కూడా మొత్తం తెలుసుకుంది. అత్యంత దరిద్రమైన పార్టీ. కబీబీ ఎక్ బార్ ఆతా మేరకు ఓట్లాగా పోతే వదిలి జాతా. ఇదంతా చేసేదంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటుంది. మన కేసీఆర్ గారు అంత గొప్ప ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళని కూడా నమ్మే పరిస్థితులు ముస్లిం యువతకు ముఖ్యంగా లేదు. ముస్లిం మహిళలు కూడా నమ్మరు వాళ్ళని. ఎంఐఎం పార్టీ కథం.
అని కాంగ్రెస్ పార్టీ గుర్తుతో ఎంఐఎం పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు బయట. మరి నవీన్ యాదవ్ దీనికి ఏం చెప్తారు? కాంగ్రెసే ఒక దొంగ పార్టీ. ఈ భారతదేశంలో అత్యంత దరిద్రమైన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వల్ల భారతదేశ భూభాగం 336 కిలోమీటర్లకి కబ్జా అయింది. ఎందుకు పరిపాలన చేతగాక మనకి. ఇది కూడా ఈ తెలంగాణలో ఉంటే ఇది కూడా దరిద్రం బట్టే ఇది ఉంది కాబట్టి ఎంఐఎం అని అదే ఉద్దేశం ఉంటుంది జనాలకి, ఆ కాంగ్రెస్ పార్టీ అని అదే ఉంటుంది. పెద్ద నవీన్ యాదవ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదు, అంత పెద్ద నాలెడ్జ్ ఉన్నది కాదు, అది మాకు అసలు ఆలోచనే కాదు. మా గురి అంతా డైరెక్ట్ కేసీఆర్ జూబ్లీస్ ఎన్నిక అంతే. మెజార్టీ కోసం ఆలోచిస్తున్నాం ఎక్కువ. అవకాశం ఉందా మరి ప్రచారానికి? 100%. మొన్న మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కేసీఆర్ గారిని ఆహ్వానించారు. 100% వారు వస్తారు. వాళ్ళకి ఒక బహిరంగ సభ అయితే మేము అనుకుంటున్నాం. 100% వస్తారు. కేటీఆర్ గారు రోడ్ షోలు ఉన్నాయి, 8-9 రోడ్ షోలు ఉన్నాయి. ప్రతి రోడ్ షోకి భయంకరమైన స్పందన తీసుకొస్తాం. మాకు ఈరోజు సాయంత్రం 5 గంటలకు క్లస్టర్ మీటింగ్ ఉంది, క్లస్టర్ కోర్ కమిటీ సభ్యుల మీటింగ్ ఉంది. ఇక్కడ పాదయాత్ర మహాపాదయాత్ర ఉంది. ఇప్పుడు 5 గంటలకి 100% సక్సెస్ అండి. ఇప్పుడు అంతా కలిసి ఛాయ్ చర్చ అని చెప్పి ఒక దగ్గర కూర్చొని మేము డిస్కషన్ చేస్తున్నాం. జన సమీకరణ అవన్నీ మేము చూసుకుంటాం. కొంతమంది స్వచ్ఛందంగా జై కొడుతారు, టాటా చెప్తారు, బాయ్ అంటారు, జై తెలంగాణ అంటారు. ఇంకేం కావాలి చెప్పు? అంటే మరి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ మా గెలుపు ఖాయమైంది, ప్రచారంలో వాళ్ళు వెనుకబడ్డరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి దీనికి ఏం చెప్తారు? వాళ్ళు ఓటుకి 5,000 4,000 ఇచ్చుకుంటూ ఇయ్యంలోనే మనిషి ఎట్లా ఫీల్ అవుతారు అన్న మీకే అంటాడు. ఆ మాత్రమే చూసుకుంటారు. ఆ ఎదుటి వ్యక్తి ఉన్న సంతోషాన్ని చూసి మేము గెలిచిన అని చెప్పేసి మురిసిపోతున్నారు. కానీ అసలు ముందుంది కదా ముసళ్ళ పండగ, ఇంతటితో అయిపోతుందా? అయిపోదు కదా. ఇంకా ముందుంది. మేము రూపాయి ఇవ్వకపోయినా కూడా మేము గెలుస్తాం. కేసీఆర్ గారి మీద అత్యంత ప్రగాఢమైన నమ్మకం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే 100% ఎక్కడ చూసినా కానీ డెవలప్మెంట్ ఒక కేసీఆర్ వల్లనే అయిందన్న. మా ఊరు నేను ఒకసారి పోయినా గుర్తుపెట్టలేనంత డెవలప్మెంట్ అది. మా ఊరు దాటి వెళ్ళిపోయింది తెలుసా. నేను ఇది వేరే ఊరు అనుకుని వెళ్ళిపోయాను నేను, కానీ మళ్ళీ యూటర్న్ చేసుకుని వచ్చిన. అంత డెవలప్మెంట్ అంటే ఒక టీఆర్ఎస్ పార్టీ చిన్నపాటి కార్యకర్తగా నేను మా ఊరిని దాటి వెళ్ళిపోయి అంత డెవలప్మెంట్ చేసిండు. అన్ని శాఖల్లో పట్టుంది సార్కి. అన్ని శాఖలు, అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు, అన్ని సంక్షేమ పథకాలు విపరీతంగా ఆలోచిస్తాయి. ఇవన్నీ ఎవరు అడగలేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, ఈ ట్రాక్టర్లు ఇచ్చుడు, ఇవన్నీ ఎవరైనా చూసిరా? మన దళిత బంధు అని చెప్పేసి రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. కేసీఆర్ కిట్ అవన్నీ ఎవరు ధర్నాలు చేయలేదు, ఎవరు అడగలేదు. ఆయన ఆలోచించి వీళ్ళకి అవసరం, వీళ్ళ స్కీమ్లు లేకపోతే వీళ్ళు చచ్చిపోతారు ప్రజలు. ఎందుకంటే సంపాదన అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఒక్కోసారి అటు ఇటు కావచ్చు కాబట్టి 100% ఆయనకి ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆయన ఇచ్చేది ఇస్తూనే ఉంటాడు. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి చేయలేదు మాగంటి గోపీనాథ్ గారు, ఎక్కడ డ్రైనేజీలు అక్కడనే ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ అనేది ప్రతి 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు 8 ఇంచులు, 30 ఇంచులు, 40 ఇంచులు పైపుల వ్యవస్థ జనాభా లెవెల్ని బట్టి. ఒకప్పుడు ఇక్కడ డబుల్ బెడ్ ఒక 2 ఫ్లోర్లు ఉండే అన్న, అది పగలగొట్టిండు 10 ఫ్లోర్లు వేసిండు అనుకోండి. ఆ జనాభా ఆటోమేటిక్ డెవలప్ అయింది కదా. దాని తగ్గట్టు కూడా పైప్ లైన్ మారుస్తుంది. ఒకేసారి వచ్చేది కాదు, అది అంచెలంచెలుగా దాన్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే పైన వ్యవస్థ జనాలు పెరుగుతున్నా కొద్దీ డ్రైనేజెస్ కూడా మార్చాలా. అప్పటికప్పుడు సడన్లీ తీసేసి ఇది చేయలేము కదా, కొంచెం దాన్ని బట్టి ఉంటుంది. అది ఇప్పుడు లోకల్ లీడర్ అయినటువంటి నవీన్ యాదవ్ తట్టుకొని మరి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటారా? నవీన్ యాదవ్ కాన్సెప్ట్ కాదు మాకు గెలిపే మాకు ఇది. ఎందుకంటే నవీన్ యాదవ్ మేము అసలు చూడట్లే. ఆయన రౌడీజం అవి సోషల్ మీడియాలో అయితేనే ఉన్నాయి, చేసిన రౌడీ షీట్లకు ఓట్లు ఎవరు వేస్తారన్న? ఎవరికైనా భయం. నీకు ఏదైనా చిన్నపాటు ఏదైనా చెప్తే చెప్పగలుగుతాను, ఏదైనా ఆయనకు పోయి డైరెక్ట్ పోయి చెప్పగలుగుతారా? ఆయన అవుతుందా? ఎవరి వల్ల కాదు. ఎవరైనా నామినేషన్ రానికే 1,00,000 మందిని తీసుకొని పోయిండు అని చెప్పేసి మాట్లాడుతుంది బయట. నేనేమంటున్నా, ఇక అంతా ఇది ఉంది, దండుగాళ్ళ బ్యాచ్ ఒకటి ఉంది. అది ఆ బ్యాచ్ లో ఒకడికి పోయి పని పాట ఉండదు, అదే ఉంటది. మాకేమో రింగ్ రోడ్లు ఎట్లా చేయాలా, RRR ఎట్లా చేయాలా, ఎట్లా అవతల రింగ్ రోడ్లకి యువతల రింగ్ రోడ్ ఎట్లా కనెక్టివిటీ చేయాలా, వైఫై వచ్చింది దాని లైఫై అని ఎట్లా చేయాలి. మా కేసీఆర్ గారు ఆలోచిస్తారు. అట్లా పెద్ద ఎత్తున ఆలోచిస్తాడు ఆయన. పెద్ద టెక్నాలజీ ఎట్లా తీసుకురావాలా, ఇన్వెస్ట్మెంట్లు ఎట్లా తీసుకురావాలా, ఈజీ పని ఎట్లా కావాలా, కరప్షన్ లేని వ్యవస్థను ఎట్లా తీసుకురావాలా. ఇలా ఒక్కొక్క మున్సిపల్ ఆఫీసులో ఎంత అడుగుతుంది తెలుసా? ఇప్పుడు ఏదో ఓపెన్ ల్యాండ్కి ట్యాగులు వేస్తున్నారట. ట్యాగులు వేసేసి వాటికి నోటీస్ ఇచ్చి బలవంతంగా నోటీసులు అంటే ఇళ్ళ నివాస ఓనర్లకు ఇచ్చి ఆ నోటీస్ ద్వారా మున్సిపల్ ఆఫీస్ పిలిపించుకొని డబ్బులు డిమాండ్ చేస్తారు మున్సిపల్ డిపార్ట్మెంట్.